లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు చూస్తున్న ప్రతి వాక్య భాగాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా దీవిస్తాడు. ముఖ్యంగా పాస్టర్ అశోక్ పల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించును గాక. ఇంకా దేవుని దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, మరి నెమ్మదిగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది దేవుని వాక్యం కదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ మనము శ్రద్ధతో ఆసక్తితో దేవుని వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనకు వస్తాయండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవిస్తాడు. ముఖ్యంగా ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు ఇశ్రాయేలు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు పేరు పెట్టి మనం పిలిచి ఉన్నాడట. ఆయనకు మనం సొత్తు అయి ఉన్నామంట. ఎందుకు సొత్తు అయి ఉండాలి అంటే, సాతాను అపహరింపబడకుండా మనకేదో ఒక దాగు చోటు ఖచ్చితంగా అవసరం. వేటకాని ఊరిలో నుండి తప్పించబడడానికి మనకు ఒక దాగు చోటు అవసరం. జికటగల దొంగ ఊబిలో నుండి బయటికి రావాలి అంటే మనకు ఒక హస్తం అవసరం. దేవునికి సొత్తుగా నేను ఎందుకు మారాలి అని ఒకవేళ మనిషి ప్రశ్నించినట్లయితే, మరి దేనికి సొత్తుగా మారగలడు? వ్యసనాలకి, బానిసత్వానికి, మనుషులకి, అపవిత్రతకి, త్రాగుడికి, జూదాలకి, అదే విధముగా ఆయా రకాలైనటువంటి డ్రగ్స్కి, మారక ద్రవ్యాలకు బానిసగా సొత్తుగా అయితే బాగుంటుందా? ఒక మనిషి జీవితం బాగుపడాలి, తన కుటుంబం బాగుపడాలి, సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి అంటే మనిషి మొదటిగా దేవునికి సొత్తు అయి ఉండాలి. దేవునికి సొత్తుగా మారిన మనిషి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన, మేలుకరమైన ఒక మంచి పనికి వచ్చే పాత్రగా కనబడతాడు. అయితే మనం ఎప్పుడు కానీ దేవునితో చెప్పాలి, యేసయ్యా నువ్వు నా స్వాస్థ్యం అయి ఉంటున్నావు. స్వాస్థ్యం అంటే తెలుసు కదండి, ప్రాపర్టీ, ఆస్తి, ఐశ్వర్యం. యేసయ్యా నువ్వు నా స్వాస్థ్యం అని చెప్పాలి. దేవుడు మనతో చెప్తున్నాడు, నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు. ఎవరైతే స్వతంత్రంగా ఇష్టపూర్తిగా దేవునికి సొత్తుగా మలుచుకుంటారో వారి జీవితాలను దేవుడు భుజముల మీద ఎక్కించుకొని ఆడిస్తాడు, మోకాళ్ళ మీద ఆడిస్తాడు, ముద్దిం వచ్చే వరకు ఎత్తుకుంటాడు. ఎన్నో దీవెనలు కురిపిస్తారు, సంపదనిస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. ఈ భూమియు దాని సంపూర్ణత యెహోవే కదా. గనులు, ధనము, నిధి, వజ్ర వైడూర్యములు ఏర్పరిచింది, నియమించింది, దాచి ఉంచింది దేవుడే కదండి. కాబట్టి దేవునికి సొత్తుగా మారదాం, కావాల్సిన దీవెనలు పొందుకుందాం. దేవుడు భయపడకమని చెప్తున్నాడు. చాలాసార్లు లోక భయములు, లోక బానిసత్వం మనల్ని వెంబడించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏమనంటే, నేను ఎందుకు దేవునికి సొత్తుగా మారకపోతుంది, దేవుని రక్తంలో నేను ఎందుకు కనబడకపోతుంది, అప్పుడు నన్ను ఈ సాతాను కానీ, మనుషులు కానీ, అపవాది కన్నా నేను చేసి ఉండేది కాదు కదా అనిపిస్తుంది. కాబట్టి వాక్యం విన్నప్పుడే, దేవుని యొక్క మాట విన్నప్పుడే లోబడినట్లయితే ఖచ్చితంగా మనం దేవునికి సొత్తుగా మారుతాం. మనమందరం కూడా భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడికి మనం సొత్తు అయి ఉన్నాము. పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు దేవుడు, నీవు నా సొత్తు అని చెప్పుచున్నాడు. అలాంటి కృపాభాగ్యం మనకు అందరికీ అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తిగల ప్రభువా, ఈ యొక్క అయా ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో నాయన, అయా తండ్రి, ఇదిగో ఓ ఇశ్రాయేలు అని నువ్వు పిలుస్తున్నావు, యాకోబు అని పిలుస్తున్నావు, ఇదిగో పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు భయపడకు, నువ్వు నా సొత్తు అని చెప్పుచున్నావు. తండ్రి, మేము దేనికి సొత్తు అయినా ఏ ప్రయోజనం లేదు, కానీ ప్రభుల వారికి మేము సొత్తు అయినప్పుడు, అయా తండ్రికి మేము లోబడ్డప్పుడు మాకెంతో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. ఆ సత్యము గుర్తుపట్టి, ఆ యొక్క గొప్ప విషయాన్ని గుర్తుపట్టి ఇష్టపూర్తిగా స్వతంత్రంగా ఎవరికి వారుగా యేసు రక్తమునకు, యేసు ప్రేమకు సొత్తులవడానికి కృప చూపెట్టండి. లోకానికో, సాతానికో బానిసలవ్వక, వ్యభిచారానికో, దొంగతనానికో, అబద్ధాలకో బానిసలవ్వక, మనుషులకు బానిసలవ్వక, జీవముగల దేవుడికి సృష్టించిన తండ్రికే మరల సొత్తుగా మారే భాగ్యము, దాని ద్వారా కలిగే ఆశీర్వాదం బిడ్డలందరికీ అనుగ్రహించండి. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని, మ్యారేజ్ డేస్ చేసుకున్న కుటుంబాలని, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను, ఆయా ప్రయాణాలు ఏ ప్రయాణమైనా సరే మరి క్షేమంగా నడిపించండి. అదేవిధంగా తండ్రి, ఇదిగో ప్రభువా, మరి ప్రెగ్నెన్సీ విషయంలో సిద్ధపడుతున్న వారు మంచి డెలివరీస్ దయచేయండి. అదేవిధంగా తండ్రి, హాస్పిటల్లో ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వాలి, గర్భఫలం లేనివారు గర్భఫలం కల, వివాహాల కోసమే సిద్ధపడుతున్న వారికి మంచి అనుకూలత కలగాలి, ప్రతి విషయంలో తోడండి, ఆరోగ్యములు దయచేయండి. మహిమ తెచ్చుకుని దినమంతే కృపతోడి నడిపించమని యేసు నామములో ఈ ఉదయాన్ని దేవుని పేరిట ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.